ఈ వీడియోని జూమ్ చేసి మరీ చూడండి. ఫ్రై పీస్ బిర్యానీలో పురుగులు వచ్చాయి. మొత్తం జూమ్ చేస్తుంటే 4-5 కనిపిస్తాయి. రీసెంట్ గా నేను హోమ్ టౌన్ విజిట్ చేసిన తర్వాత వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాగా ఆకలి అనిపించి ఒక రెస్టారెంట్ కి అయితే విజిట్ చేసి ఫ్రై పీస్ బిర్యానీ 150 రూపీస్ పెట్టి అయితే ఇది ఆర్డర్ పెట్టుకున్నా. ఫ్రై పీస్ బిర్యానీలో పురుగులు ఎందుకు వచ్చాయని క్వశ్చన్ చేసిన తర్వాత నా ఫోన్ లాగేసుకుని నా ఫోన్ లో ఉన్న డేటా అంటే నా వీడియో మొత్తం డిలీట్ చేశారు. తర్వాత నా ఫోన్ డేటాని రికవరీ చేసి ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళు ఏం చేశారో క్లియర్ గా చూడండి. బిర్యానీలో పురుగులు ఉన్నాయండి. బిర్యానీలో పురుగులు ఉన్నాయండి. పడిపోవడం అలా రావట్లేదు, పీస్లో నుంచి వస్తుంది. పీస్లో నుంచే వస్తుంది. గుడ్. 2-3 వచ్చాయి. పెంకు పురుగు కాదు, పీస్లో నుంచి వస్తుంది. 2-3 వచ్చాయి, ఒకటి కాదు. ఒకటి రాలేదు. మార్చడం కాదు, చూసుకోరా పెట్టేటప్పుడు. ఇయో తాగండి పిల్లలు. పెంకు పురుగు కాదు, లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి ఎక్కడ 2-3 వచ్చాయి, ఒకటి కాదు. ఇప్పుడు ఎగిరాయారు. ఉడికిన దాంట్లో బతికింది అదే ఉడికిన దాని కాదు, మరి చూసుకోవాలి కదా. ఫుడ్ మరి చూసుకోవాలి కదా. ఎందుకురా బాబు? ఇప్పుడు నా చేతిలో ఫోన్ లాక్కున్నారు కదా, అక్కడ అతను లోకల్ సిఐ అంట. అక్కడ రెస్టారెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే అతను పోలీస్ అయినా అని చెప్పి ఆయన నా చేతిలో నుంచి ఫోన్ లాక్కుని దౌర్జన్యంగా వీడియో ఎందుకు తీస్తున్నావు అని అడిగారు. నేను ఓనర్ తో మాట్లాడాలి, తర్వాత పడలేదని చెప్పి వాళ్ళు రిటర్న్ అంటారని చెప్పి నేను ప్రూఫ్ కోసం వీడియో తీసుకున్నాను అని చెప్పి అనేసరికి మొత్తం వీడియో డిలీట్ చేయించారు. ఓకే, వీడియో డిలీట్ చేయించారు, బానే ఉంది. అక్కడ నేను అతనికి ఒకటే క్వశ్చన్ చేశా, సిఐ అన్న అతనికి, ఇక్కడ రెస్టారెంట్ లో ఓకే పురుగులు పడ్డాయి, మీరు దగ్గరే ఉండి చూస్తున్నారు, అట్లీస్ట్ మీరు రెస్పాండ్ అవ్వాలి కదా. ఇక్కడ అంటే వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గరలో వేల మంది వచ్చి తింటారు, ఇదే స్టాండర్డ్స్ లో మెయింటైన్ చేస్తారా ఫుడ్ ని అని క్వశ్చన్ చేశా. అప్పటిదాకా నేను సోషల్ మీడియాలో నాకు అకౌంట్ ఉందని, నాకు ఇన్ఫ్లుయెన్సర్ అని అతనికి తెలియదు. అతను ఏంటంటే మొత్తం నా ఫోన్ లాగేసుకుని డిలీట్ చేయించారు. తర్వాత మొత్తం అంతా ఆ పక్క నుంచి రెస్టారెంట్ వాళ్ళు ఏంటంటే రీసెంట్ నెట్ లో కూడా ఉంటది అని చెప్పి అనేసరికి నేను ఫోన్ లాక్కున్నా. నేనేమన్నా అంటే, నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని, నా ఫోన్ నా చేతిలోకి ఇవ్వకపోతే బాగోదు, నేను ఎక్కడ కంప్లైంట్ చేయాలి అక్కడ చేస్తా. ఇది అడిగే క్వశ్చన్ చేసే రైట్స్ అయితే నాకు ఉన్నాయి. నేను డబ్బులు పెట్టి కన్జ్యూమ్ చేసా, ఫుడ్ క్వాలిటీ రాలేదు, పక్కనే వాళ్ళకి బార్ కోడ్ ఉంది. ఒకటే కాదు, ఈ రెస్టారెంట్ డీటెయిల్స్ అన్ని నేను మెన్షన్ చేస్తాను. ఈ రెస్టారెంట్ డీటెయిల్స్ వచ్చేసరికి అంబికా మెస్ అని చెప్పి ఉంది, పక్కనే బార్ కూడా ఉంది. వాళ్ళు బార్ లో మెయింటైన్ చేసే అంత క్వాలిటీ ఇక్కడ మెయింటైన్ చేయట్లేదు. అంటే మందు పోసే అంత క్వాలిటీ ఫుడ్ విషయానికి వస్తే మెయింటైన్ చేయట్లేదు.